జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా వెరైటీ కథ చెప్పండి. ఓ ఊళ్ళోనట ఒక యాదవుల కుటుంబం ఉండేది. 300-400 మేకలు గొర్రెలు ఉండేవి వాళ్ళకి జీవాలు. అయితే దాంతో ఏదో నడుస్తూ ఉంటుంది వీళ్ళకి. ఈ 300-400 ఏదో స్లోగా నడిచేది వాళ్ళ బండి. ఆ ఊళ్ళో ఒకళ్ళు ఎవరో వీళ్ళకి ఒక 30 ఎకరం అంటే ఇంచుమించుగా ఒక కుంట పొలాన్ని ఇచ్చారు కొన్ని మేకలకి బదులుగా. ఇస్తే సరే ఏదో సుమారైన కొండ్ర, అది అంత బాగా ఓహో అనే పంట కాదు. జొన్నలు వేసేవాళ్ళు, ఏదో పండేది. వీళ్ళ రొట్ల వరకు సరిపోయేది, పెద్ద పంట గింట ఏం లేదు. కాలక్రమాన ఈ రైతు మన ఈయనకి యాదవుల ఆయనకి కళ్ళు పోయినాయి. కళ్ళు పోయేసరికల్లా ఒక కొడుకున్నాడు, ఓ 19-20 ఏళ్ళ వాడు. వాడికి అప్పచెప్పాడు. వాడు ఆ మేకలు కాసుకోవటము, ఈ చూడటము ఏదో చేసేవాడు. కాలక్రమాన మేకలు తరిగిపోయినాయి, ఈ జొన్నలే వీళ్ళకి ఆధారంగా ఉన్నాయి. అయితే ఒకనాడు ఏమైంది, వీడి జొన్న పంచేలో ఉన్నాడు. ఆ చేను దగ్గర ఏదో పనిచేస్తుంటే లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములు ఉన్నారు కదా మనకి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ముగ్గురు నడిచేస్తున్నారు అక్కడి నుంచి. అప్పుడప్పుడు లక్ష్మీదేవులు ఏమిటో అలా నడుస్తారు కథల్లో, ఎందుకో మరి అడక్కండి నన్ను, కథలో అలాగే ఉంటుంది. అయితే ఈ వస్తూ ఉంటే వాదించుకుంటున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎవడింట్లో ప్రవేశిస్తే వాడికి అదే పంటే పంట, నేను వచ్చాకే నువ్వు వస్తావు తెలుసా అని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనుకుంటున్నారు. ధాన్యలక్ష్మి ప్రవేశించింది, బోళ్ళు ధాన్యం వస్తుంది. తర్వాత ప్రవేశించేది ఎవరు? ధనలక్ష్మి. ధాన్యం బాగా వస్తే అదే కదా ధనం. నువ్వు వస్తే నువ్వు ఓ దానివే వస్తావు, నేను వస్తే నువ్వు కూడా వస్తావు అని మాట్లాడుకుంటుంటే ధైర్యలక్ష్మి అంది, బాగానే ఉంది, ఏ లక్ష్మి వచ్చినా సరే నేనుంటేనే, ఎవరు వచ్చినా సరే నేనున్నవాడి జీవితమే జీవితం, ధైర్యం లేనివాడి జీవితం జీవితమే కాదు అసలు అనేసరికల్లా ధనలక్ష్మి అంది, ఏముంది, నేను ఒక మూటలాగా అయ్యి ఇక్కడ పడి ఉంటా, వాడు చూసి నన్ను తీసుకుంటాడు, వాడి జీవితం మార్చేస్తానని అని ఒక బంగారు మూట విసిరేసింది ఆవిడ. ధాన్యలక్ష్మి అంది, ఇదేమిటి, నేను చేలో ప్రవేశించానంటే అప్పుడు వస్తుంది, వాడు అదే చూసుకుంటాడు నిన్ను చూడని ఆవిడేం చేసింది, చేలోకి ప్రవేశించేసింది. ధాన్యలక్ష్మి ప్రవేశించంగానే ఏదో సుమారుగా 7 ఏమంటారంటే పాడుకొట్లాడుకుంటూ ఉన్నటువంటిది ఈ జొన్న చేను రయ్యమని విరిసిపోయి ఒకేసారి జొన్నలు ఇంతంతలా కంకులు వచ్చేసినాయి. నిండుగా పిప్పళ్ళ బస్తాలాగా జొన్నలు కూరేసినట్టు వస్తాయి కదా, కంకులు వస్తాయి జొన్నలు. చూసేసరికి సడన్గా చేలో వచ్చిన మార్పు చూసేసరికి కుర్రాడు నిర్ఘాంతపోయాడు. అంతకుముందు వాడికి ధైర్యలక్ష్మి గుండెల్లో ఒక చోట నలకంత చోటు ఉండేది. ఆవిడ ఏం చేసింది, అక్కడి నుంచి దిగి నెత్తెక్కేసింది. వాడు అయోమయం అంధకారం అయిపోయాడు. ధైర్యలక్ష్మి నెత్తెక్కితే కనపడితే ఉండదు, ధైర్యం ఎక్కడుండాలి, లోపల ఉండాలి. ఓ చుక్కలా ఉండేది, చుక్క కాస్త ఇంత మహమ్మారిగా మారి నెత్తి మీద ఎక్కి కూర్చుంది. హడిలిపోయాడు వీడు. ఆవిడ లేదు లోపల, ధైర్యం లేదు. ఏమిటో ఇది చూద్దామనుకోలే, వాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతకుముందే వాడికి ఒక స్నేహితుడైన అంధుల కుర్రవాడు, అంధుడు ఒక కుర్రాడు, దివ్యచక్షువు, కళ్ళు లేనివాడు. వాడు ఈ గొర్రెలు మేకలు తోలటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. కళ్ళు లేకుండా ఎలా నడుస్తావురా అని అడిగినప్పుడల్లా అది చాలా సులువేనని చెప్పాడు. వీడు ఇక్కడికి వెళ్దామనుకున్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు, కళ్ళు లేకుండా ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా కదా అని కళ్ళు మూసుకొని నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. మధ్యలో వచ్చింది ధనపు మూట. ఆ మూటని వాడు ముట్టుకోనే లేదు, కనపడలేదు. లేకపోతే ఈ మూట ఎవరిది ఏమిటని చూసినా డబ్బులు కనపడేవి. నడుచుకుంటూ పోయి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నాన్న చేనంతా ఏదోగా అయిపోయింది, వాడికి పెద్ద పెద్ద కంకులు కాయటం అన్న మాటే వాడికి తెలీదు, ఏం చెయ్యాలో తెలియలే. సరే వాళ్ళ నాన్న అన్నాడు, ఏం చేస్తానరా నాయన, నాకు కళ్ళు కనపడవు, చేసేదేముంది, ఏదో ఒక రకంగా అమ్ముకుని బతుకుదాము అని చెప్పాడు. కుర్రాడు మళ్ళీ నాన్నకి చెప్పేసి వెనక్కి వస్తుంటే ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన ఆ దారిని పోతూ అక్కడ నిలబడి ఆ జొన్న చేలోకే చూస్తున్నాడు. చూస్తుంటే కుర్రాడు ఏంటండి చూస్తున్నారు అన్నాడు. ఎవరిదిరా అబ్బాయి ఈ చేనంటే మాదేనండి అన్నాడు. ఏడుపు మొహం పెట్టుకుంది. వీడికి తెలియటలా ఆ కనపడేది అద్భుతమైన పంట అని వాడి బుర్రకెక్కలా అసలు. ఏదైనా సానుకూలంగా ఆలోచించాలంటే ధైర్యం కావాలి, ఆ ధైర్యం లేదు వీడికి. ఆవిడ నెత్తెక్కి కూర్చుంది అంతే. దాంతో ఆయన అన్నాడు, అమ్మేస్తావా అన్నాడు. ఎందుకు అమ్మేనండి, మొత్తం అమ్మేస్తానండి, పొలం కూడా అమ్మేస్తానన్నాడు.
పొలం కుంట పొలము వ్యాపారస్తుడికి అమ్మేశాడు బోల్డ్ డబ్బులకి. ఆయన చాలా ఎక్కువే ఇచ్చాడు. డబ్బులన్నీ నాన్న చేతికి అప్పచెప్పాడు అమ్మేశానని. అయితే ఆ వ్యాపారస్తుడు అన్నాడు, ఎరా కుర్రాడా, మరి నువ్వు ఎలాగూ చేను లేదు నీకు, ఏం చేస్తావు, నా దగ్గర పని చేయి, రోజు నెలకు 30 రూపాయలు ఇస్తా, తిండి బట్ట నేనే ఇస్తా, పెళ్ళి పేరంట నేనే చేస్తా, రా నాతోటి అన్నాడు. అనగానే కుర్రాడు ఒప్పుకున్నాడు. అనేసరికి వ్యాపారస్తుడు అన్నాడు, నాతో వచ్చేసి 30 రూపాయలు ఇస్తానంటే కుర్రాడికి పని ఏముంది ఇక్కడ, అంతేగా, మేకలు లేవు, పొలం లేదు, ఇక ఉండటం ఎందుకంటే డబ్బులు ఎలాగో నాన్న దగ్గరికి అప్పచెప్పా కదా అని ఆయన వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే అసలు ఆ జొన్నలు ఇంతంతలావు గింజ. ఆయన ఎట్లా ప్రచారం చేశాడంటే, మా జొన్నలు మామూలు జొన్నలు కాదు, బంగారు పంట పండినట్టు పండుతుంది, దీన్ని పిండి చేయలే, ఇంకా ఆయన విత్తనాలు చేశాడు. విత్తనంగా అమ్మితే బాగా పోతుంది కదా, ఓ ఊళ్ళో అమ్మేశాడు. ఇంకో ఊళ్ళో అసలు బస్తాల్లో కనబడుతున్న జొన్నలు చూస్తే జనాలు ఎగబడిపోయారు, ముత్యాల్లా ఉన్నాయి అవి. ఆ ఊరు రాజుగారికి ఏం చెప్పాడంటే, నాకు ఒక బండీడు జొన్నలు మీకు ఇచ్చేస్తా, బండి జొన్నలు ఇచ్చేస్తా, ఒక ఏనుగు అంబారీ తోటి సహా కావాలి నాకు, ఏనుగు అంబారీతో సహా. ఆ రాజుగారి దగ్గర 15 ఎన్నో ఏనుగులు ఉన్నాయి. ఇలాంటి గింజలు ఏనాడు కంటితో కూడా చూడలేదు వాళ్ళు. ఆ ఏనుగు అంబారీ వీళ్ళకి అప్పచెప్పారు. ఈయన ఏం చేశాడు, ఆ ఊళ్ళోని చక్కగా మంచి బట్టలు జరి తలపాగా అవి కొని, ఈ మన గొల్ల కుర్రాడు ఉన్నాడు కదా ఈ అబ్బాయి, ఈ కుర్రాడికి చక్కగా బట్టలు అలంకారం చేసి ఆ ఏనుగు మీద కూర్చోబెట్టాడు. ఏనుగుతో సహా ఊళ్ళు తిరగటం మొదలుపెట్టాడు. వాడు తెలివితేటలు. తీసుకెళ్ళి పక్క ఊళ్ళో ఏం చెప్పంటే, బంగారు రాజు గారు, మా రాజుగారి పేరు బంగారు రాజు, బంగారు రాజు గారు, ఈయన ఏలుబడిలో ప్రతి మట్టి ఉంటే చాలు, జొన్న గింజ పడిందంటే 1,00,000 గింజలు వస్తాయి అక్కడ, మామూలుగా ఉండదు, మేము సూపరు, ఇక మా రాజుగారే స్వయంగా అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి జొన్నలు పండించాలని తీసుకొచ్చాడని ఈ ఏనుగు అంబారీ కూడా చూపించి వాటిని ఇంకా 3 రేటుకి అమ్ముకున్నాడు. 2 ఊళ్ళు తిరిగేసరికల్లా 3వ ఊళ్ళో రాజుగారికి ఏం పుట్టింది, బంగారు రాజు కుర్రాడైతే చూడడానికి బాగున్నాడు, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని తోచింది ఆయనకి. అసలు మా ఊళ్ళో ఏ పొలము ఖాళీ ఉండదు, మా ఊరంతా జొన్నలే, జొన్న పంటే పండుతుంది మాకు. రాజుగారు చేత్తోటి వేస్తే ఎలాంటి బ్యారన్ ల్యాండ్లో అయినా సరే ఏమంటారు దాన్ని, ఊషర క్షేత్రం అంటారు, బీడు భూములు, బీడులో కూడా జొన్నలు పండేస్తాయి, మా రాజ్యం అంతా జొన్న పంటేనని చెప్పుకున్నాడు. కుర్రాడు బాగున్నాడు. సరే వాళ్ళు ఏమనుకున్నారు, రాజుగారు పెళ్లి చేస్తామన్నారు. పెళ్లి చేస్తామనేసరికల్లా ఈ కుర్రాడికి పెద్ద భయం, వాడు బిక్క చచ్చిపోయి కూర్చునేవాడు దాని మీద. సరే వివాహం అయిపోయింది. వివాహం అయిపోయాక పొద్దునంతా వివాహ క్రియలన్నీ జరిగాయి, ఏదో భోజనం పెట్టారు, తిన్నాడు, ఏదో చేయమన్నారు చేశాడు. దాన్ని ఏదో బలిస్తున్నారేమోనని అనుమానం మొదలైంది. ధైర్యం లేదు లోపల, ధైర్యలక్ష్మి లేదు కదా, లేక సరే సాయంకాలం ఏం చేశారు, ఉదయం ఒక అంతఃపురంలోకి ఈవిని పంపించి రాజకుమార్తె వచ్చింది. ఆ రాజకుమార్తెను చూసేసరికల్లా హడేలిపోయి సాకినో ఢాకినో అనుకున్నాడు. అమ్మ బాబోయ్, ఇంకేముంది, బలి ఇవ్వడానికి లోపల తీసుకుపోతున్నారు, అందుకే ఇంత అలంకారం, ఇన్ని పువ్వులు ఉన్నాయి, మంచం ఉందని అర్థం కాలే వాడికి. ఆ రాజకుమార్తె దగ్గరకు వచ్చింది దండం పెట్టాను, భర్తకి దండం పెట్టమంటారు తొలి రాత్రి. దగ్గరకు వచ్చేసరికల్లా ఒక్క తోపు తీసి లగెత్తేసాడు, పరిగెత్తి ఈ వ్యాపారస్తుడు ఉన్న సత్రంలో ఎగిరిపడ్డాడు. పడేసరికల్లా ఆయన చూడడం ఏమిటి, చెంపలు వాయిగొట్టేశాడు ఆయన వ్యాపారస్తుడు. దౌర్భాగ్యుడా, లక్షణంగా పెళ్లి చేస్తే ఇంత పని చేస్తావా, హాత్తేరి అన్నాడు. ఈ ముందు పెళ్ళప్పుడు కూడా ఈయన చెప్పాడు, మా పద్ధతి ప్రకారమే పెళ్ళి అవ్వాలన్నాడు. ఆ పెళ్ళికి కుర్రాడు పెళ్ళి నేను చేసుకోనంటే పెడరెక్కలు విరిచి కట్టి పెళ్లి చేశారు, ఇదే మా పద్ధతి అని. 4 సైనికులు 10 మంది కలిసి వాడిని తాళ్లతో కట్టేసి పల్లకిలో పడేసి మోసుకుపోయారు. ఇదే వాళ్ళ పద్ధతి అనుకున్నారు అక్కడ వాళ్ళు. చితకొట్టేశాడు. చితకొట్టి, ఇంత చక్కటి సంబంధం చేస్తే పెళ్లి చేసుకోవా, నాకు రావాల్సిన సొమ్మంతా పోగొడుతున్నావు నువ్వని ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, మా రాజు వచ్చింది, మా రాజకుమారుడికి చాలా లెక్కలండి, అసలు విత్తనం విత్తడానికి టైం చూస్తాడు, రాత్రి ఏనుగు తొండాలంత ధారలతో వానబడిద్దిట, అదే ముహూర్తం అండి, వర్షాలు పడేటప్పుడు పునఃసమాగమం పనికిరాదండి, పునఃసంధానం. మా రాకుమారుడు ఒప్పుకోలేదు, బంగారు రాజుగారు అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయి ఇదేమిటి అని, వాన పడిందా లేదా చూడలే. ఆ ఊళ్ళల్లో ఏమిటి, రాజుగారి ఇల్లు ఒకటే ఉండదుగా, ఆయన కోటలో ఉంటాడు, అంతఃపురం వేరేగా ఉంటుంది. మళ్ళీ ముహూర్తం పెట్టించారు పునఃసమాగమానికి. సరే మళ్ళీ ఏం చేశారు, 2వ రోజు రాత్రి కూడా ఈ కుర్రాడు మళ్ళా యువరాణి దగ్గరికి వెళ్ళేసరికి ఆమెను చూడంగానే పరిగెత్తేశాడు. పరిగెత్తి వేరే చోటకి పారిపోవటం తెలియలా వాడికి. మళ్ళా వ్యాపారస్తుడు ఉన్న చోటకే వెళ్ళాడు.
వెళ్ళగానే ఆయన ఏం చేశాడు, ముందు రోజు చెంపకాయలు వాయించి ఈ పూట చక్కగా సున్నాల్లోకి ఎముక లేకుండా దంచి పెట్టేశాడు, చిత్త కొట్టేశాడు. కొట్టేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయితోటి కాపురం చేసి తీరాలి నువ్వు, లేకపోతే నువ్వు ఈ రాజ్యానికి రావు, నువ్వు రాజు కాలేవు, నేను మంత్రిని కాలేను. ఈ జొన్నలు ఎక్కడ విత్తినా అక్కడ మొలకెత్తేస్తున్నాయి ధాన్యలక్ష్మి దయ వల్ల. కొట్టాడు. మళ్ళీ రాజుగారి దగ్గర చెప్పాడు, ఏనుగు తలకాయ అంత ధారలతో వాన పడిందండి, ఇట్లా కుదరదు, మంచి ముహూర్తం పెట్టించలేదు మీ వాళ్ళు అని పోట్లాడాడు. రాజుగారు ఆశ్చర్యపోయి సరైన మంచి ముహూర్తం పెట్టండి అంటే మర్నాడు ఇంకొక ముహూర్తం పెట్టారు. వాళ్ళు కూడా ముహూర్తం అంటారేమిటి, 3 రోజులు మంచి ముహూర్తాలే పెట్టామనుకుంటున్నారు. ఇక 3వ నాడు మళ్ళీ పల్లకిలో చేతులు కట్టేసి వీడిని మోసిపోయారు పంతపురానికి. లోపలికి వెళ్తుంటే వాడికి అనిపించింది, ఎన్నిసార్లు పరిగెడతాను, ఇదేదో చచ్చిపోతామనుకుని పరిగెడితే, వస్తామని పరిగెడితే అక్కడికి వెళ్తే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది కదా, అదే అందుకని ఆ చావేది ఇక్కడే చచ్చిపోతాం ఒక దెబ్బకే అని చెప్పి ఒక మూల కూర్చున్నాడు. మూల కూర్చునేసరికల్లా ధైర్యలక్ష్మి దిగొచ్చింది నెత్తి మీద నుంచి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కూడా వచ్చారు. చూసారా, మీరున్నా నేను లేకపోవటం వల్ల వీడికి అనుభవంలోకి రాలా, అవును, ధనము అనుభవంలోకి రాలా, కళ్ళు మూసేసుకున్నాడు. ధాన్యము అనుభవంలోకి రాలా, అమ్మేసుకున్నాడు. పోనీ దానివల్ల వచ్చిన డబ్బైనా వీడికి అనుభవంలోకి వచ్చిందా అంటే వీడు ఇలాగే బట్టలు కట్టుకుంటున్నాడు. సంతోషం ఇది వాడికి, ఏదైనా కొత్త బట్ట కట్టుకున్నాం మనం, సంతోషంగా మనకు కాన్ఫిడెన్స్ తోటి కట్టుకుంటే ఉండే సంతోషం వేరు. వాళ్ళు ఏదో ఇచ్చారు కాబట్టి కట్టుకున్నామని అంటే ఏముండదు. కాన్ఫిడెన్స్ లేకపోతే, వీడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో బాధపడుతున్నాడు, అది నేను అని నెత్తి మీద నుంచి దిగి వాడి పక్కన నుంచునేసరికల్లా వీడు ఇంత లోపల అవతల నుంచి యువరాణి వచ్చింది. రాగానే వీడు లేచి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. తన పెళ్ళామని తెలుసు, మామూలుగా ఉన్నాడు. యువరాణి ఆశ్చర్యపోయింది, ఊరిని ఇంత మామూలుగా ఉన్నాడే, ముందు రోజంతా గోల్ చేసి పరిగెత్తాడు కదా. సరే భార్యాభర్త దగ్గర అయ్యారు. ఈ అబ్బాయి చాలా స్థిమితంగా ఉండిపోయాడు. మర్నాడు పొద్దున చాలా సింపుల్గా రాజుగారికి, ఈయన ఒక వ్యాపారస్తుడని, తన చేలో పండిన జొన్నల వల్లే ఇతను బాగుపడ్డాడని, అందుకే తనని రాజుని చేశాడని ఓపెన్గా చెప్పేశాడు. ధైర్యం వచ్చేసింది. రాజుగారు నిజం చెప్పినందుకు సంతోషించి, నాయనా నీ చేత్తో ఈ జొన్నలు ఇక్కడ విజ్జయి అని చెప్పి వ్యాపారస్తుడికి తగిన బహుమతి ఇచ్చి పంపించేశాడు. నీకు మాకు సంబంధం లేదు, ఇంకా వెళ్ళిపో నువ్వు. కుర్రాడు నార్మల్గా ఉన్నాడు, వీడిని బెదిరించి ఆయన లాక్కుపోలేడు. ఆ తర్వాత ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. ఎవరైనా సరే డబ్బులు కాదు వాడికి కావాల్సింది, అంతే, లోపల ధైర్యం, కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు, వాడి దగ్గర నలకంతున్నా కాన్ఫిడెంట్గానే ఉంటాడు, ఏనుగు తలకాయ ఎంతున్నా కాన్ఫిడెంట్గానే ఉంటాడు. బేసిక్గా వాడికి ఉండవలసిన విషయం ఏమిటి, కాన్ఫిడెన్స్, అంతే. అది చదువులో కావచ్చు, డబ్బుల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బతకటానికి కూడా కాన్ఫిడెన్సే కావాలి. కాన్ఫిడెంట్గా జీవించండి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.